హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఆర్ఆర్బి స్టడీ స్పేస్. సో మనం ఎన్సీఆర్టీ సిరీస్ అనేటువంటిది తెలుగులో పీడిఎఫ్లుగా ఇస్తున్నామని తెలుసు. ఆల్రెడీ ఇది పార్ట్ 8 పీడిఎఫ్ అనమాట. ఇంతకుముందు ప్రీవియస్గా 7 పార్ట్స్ రూపంలో వివిధ సబ్జెక్టులు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ పీడిఎఫ్లు అనేది ప్రొవైడ్ చేశాను. ఇది 8th పీడిఎఫ్ అనమాట, 8th పార్ట్ అనమాట. సో ఇందులో 4 చాప్టర్స్ అనేవి నేను ఇవ్వడం జరిగింది. సో మన పీడిఎఫ్లో ఎట్లా అంటే, సో మనం 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ప్రతి టెక్స్ట్ బుక్లో నుంచి మనకు ఏది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అని చెప్పి మనం చాలా వరకు ఆలోచించి దాని గురించి ఒక నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ నేను ఇదే నోట్స్ ప్రిపేర్ చేసుకొని ప్రీవియస్గా రైల్వే గ్రూప్ డి ఎగ్జామ్ క్రాక్ చేయడం జరిగింది. సో నేనైతే ఏవైతే నా నోట్స్ రాసుకున్నానో ఆ నోట్స్ని మీకు పీడిఎఫ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది. సో మన వీడియో క్లాసెస్ కూడా ఎట్లా ఉంటాయంటే ప్రతి లైన్ టు లైన్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. ఆ లైన్కి రిలేటెడ్గా ఇమేజ్ అనేది అటాచ్ చేసి మరి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే థియరిటికల్గా మనం ఎంతని గుర్తుపెట్టుకోగలము, అదే ఆ థియరీ లైన్కి దాని రిలేటెడ్గా ఇమేజ్ కనుక మనం చూసినట్లయితే సో చాలా వరకు గుర్తుంటుంది అనమాట. ఇదే స్ట్రాటజీని నేను అప్పుడు గ్రూప్ డికి ఎగ్జామ్కి చదివేటప్పుడు ఫాలో అయ్యాను. సో అందుకే మీకు కూడా అదే విధంగా ప్రతి లైన్కు రిలేటెడ్గా ఇమేజెస్తో వీడియో క్లాసెస్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో ఇవి రీసెంట్గా ఇవ్వబడినటువంటి 4 చాప్టర్స్. సో ఇవి ఇంతకుముందు పార్ట్ 7లో ఇచ్చినటువంటి పీడిఎఫ్లు. ఇంకా ఎవరైనా మన వాళ్ళు తీసుకోకపోతే కొత్తగా మన ఛానల్ చూసిన వాళ్ళైతే కంప్లీట్ ఫిజిక్స్ అండ్ కంప్లీట్ కెమిస్ట్రీ అనేది మనకి అవైలబుల్ ఉందండి. ఇది కంప్లీట్ ఫిజిక్స్, ఇది కంప్లీట్గా కెమిస్ట్రీ ఉన్నాయండి ఇందులో. సో మీకు స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్కి కనుక వాట్సాప్ చేస్తే నేను మీకు పీడిఎఫ్లు సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.